హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు 2 హ్యాండ్స్ డిజైన్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేను ఇక్కడ నార్మల్గా ఎల్బో హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ 4 ఇంచెస్ లెంత్తో ఒక కీ హోల్ లాగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూడండి, 1 ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని 4 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా ఈ విధంగా అయితే నేను హోల్ అనేది కట్ చేసేసుకున్నాను. ఈ డిజైన్ అనేది నేను పట్టు బ్లౌజ్కి అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా మెయిన్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కింద కూడా సేమ్ అడ్జస్ట్ అయ్యే విధంగా పెట్టేసుకుని ఈ విధంగా మన ఆ హోల్ దగ్గర ఫస్ట్ అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడైతే చూడండి, నేను ఇక్కడ హోల్ దగ్గర అయితే స్టిచ్ అయితే చేస్తున్నాను. ఈ 2 హ్యాండ్స్ డిజైన్స్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు అయితే ట్రై చేసి చూడండి. ఇక చూడండి, ఈ విధంగా నేను ఈ హోల్ అనేది కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, హోల్ అయితే కుట్టుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా ఈ విధంగా పట్టేసుకుని ఈ విధంగా మొత్తం క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, దీని అయితే కట్ చేసేసుకోవాలి. ఖర్చుకు మొత్తం కొంచెం క్లాత్ వదిలేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకు క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ వచ్చి మనకు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. అందుకోసం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకుని క్లాత్ని నేను లైనింగ్ క్లాత్ మొత్తాన్ని కూడా ఈ హోల్ లోపల నుంచి లోపలికి అయితే తీసేస్తున్నానండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను మీకు, చూడండి ఏ విధంగా తీస్తాననేది. ఇక చూడండి, ఈ విధంగా లోపలికి తీసేసుకుంటే మనకు లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మెయిన్ క్లాత్ అనేది పై వైపుకి అయితే వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా కొంచెం ప్రెస్ చేసామంటే మనకు స్టిఫ్గా అయితే నిలుస్తుందండి. ఇప్పుడు దీనిపైనే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లైనింగ్ పైకి కనబడకుండా ఉండే విధంగా లోపలికి అడ్జస్ట్ చేసుకుంటూ పై వైపున ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే చూడండి, నేనైతే వేస్తున్నాను. మీకు ఈ హోల్ అనేది మరీ ఎక్కువ వద్దనుకుంటే కనుక ఒక 1/2 ఇంచ్ వెడల్పు పెట్టేసుకుంటే మనకు వెడల్పు అనేది కొంచెం తక్కువగా వస్తుందండి. మరీ ఎక్కువ అయితే లేకుండా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నేను కింది వైపు వచ్చి 1/2 ఇంచ్ అనేది ఖర్చుకైతే వదిలిపెట్టుకున్నానండి. ఈ విధంగా మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండింటిని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని పై వైపున ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. 2 క్లాత్ని కూడా నేను 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ అయితే చేసి కుట్టుకుంటున్నానండి. ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే చూడండి, నేను మొత్తం వేసేసుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకుని మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత నేను శారీ క్లాత్లో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి. లైనింగ్ అయితే అటాచ్ చేసుకుని ఖర్చు అనేది పైకి కనబడకుండా మొత్తం లోపలికి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా అయితే మడిచి కుట్టేసుకున్నాను. ఎలాంటి ఖర్చు బయటికి కనిపిస్తూ ఉంటే బాగుండదు కదా, థ్రెడ్స్ అనేది బయటికి వస్తుంటే, అలా కాకుండా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ప్రిల్స్ లాగా ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 2 సైడ్స్ కూడా పెట్టేసుకోవాలి ఈ విధంగా ప్రిల్స్ అనేది. ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని బౌల్ లాగా కుట్టుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ నీడిల్ అయితే తీసేసుకుని, హెమ్మింగ్ నీడిల్ అయితే ఉంటుంది కదా, దీన్ని తీసుకొని సెంటర్లో నుంచి ఈ విధంగా పైకి నీడిల్ తీసేసుకుని ఈ ప్రిల్స్ అన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని మనం పూలు అయితే కడతాం కదండి, ఆ విధంగా దీన్ని అయితే చుట్టేసుకుని మనం అదే విధంగా అయితే కట్టేసుకోవాలి. పూలకు నాట్ ఎలా వేస్తామో పూ కట్టేటప్పుడు అదే విధంగా నాట్ అనేది ఈ విధంగా వేసేసుకుంటున్నాను. చూడండి, ఒక 3 టైమ్స్ వేసేసుకున్నామంటే కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. తర్వాత దీనికి ఒక స్టోన్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నానండి. కొంచెం డిజైన్గా అయితే ఉంటుంది ఈ స్టోన్ అనేది. ఇటువంటి స్టోన్ అయితే తీసేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. దీని అయితే ఈ విధంగా కింది వైపున పెట్టేసుకుని పై వైపున ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, కరెక్ట్గా సెంటర్లో మనం కుట్టుకున్న ఆ పూస్ అనేది సెంటర్లో వచ్చే విధంగా చూసుకుంటూ ఈ విధంగా అయితే 2 సైడ్స్ కూడా కుట్టేసుకోవాలి. చూడండి, నేను అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఈ విధంగా అయితే కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీనికి లేస్ అనేది నేను జాయిన్ చేసేసుకుంటున్నానండి. అలాగే పెడితే మనకు అంత లుక్ అయితే బాగుండదు కదా, దానికోసం నేను ఈ విధంగా గోల్డ్ కలర్ లేస్ అనేది తీసేసుకుని దీనికి చుట్టూ కూడా లేస్ అనేది కుట్టేసుకుంటున్నాను.
ఇంతేనండి, ఈ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా డిజైన్ చేసేసుకుని మనం బ్లౌజ్కి అయితే అటాచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మరి నెక్స్ట్ వీడియో అయితే చూద్దాము. ఈ విధంగా మెయిన్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసి పెట్టేసుకున్నాను. నార్మల్ బ్లౌజ్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. చూడండి మొత్తం నార్మల్ ఏ విధంగా అయితే కట్ చేసుకుని ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత దానికి పైన నేను 1.5 ఇంచ్ తీసుకున్నానండి. ఎందుకంటే పఫ్ అనేది ఎక్కువ లెంత్ కావాలంటే మనకు పెద్దది కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. మీరు 2.5, 3 కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చి 3.5 తీసేసుకుని అక్కడ 1.5 తీసుకుని ఈ విధంగా నేను వీడియోలో అయితే చూపిస్తున్న విధంగా హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ మెయిన్ క్లాత్ వచ్చి కట్ వర్క్ వచ్చింది కాబట్టి నేను కింది వైపున ఫోల్డ్ చేసి అయితే కుట్టేసుకుంటున్నానండి లైనింగ్ క్లాత్ని. ఒకవేళ అలా లేకపోతే మనం మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టేసుకుని లోపలికి తిరిపేసుకుంటామంటే మనకు సరిపోతుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కింది వైపున మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని దానిపైన లైనింగ్ ఈ విధంగా పెట్టుకొని అయితే కుట్టేసుకుంటున్నాను. కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. మొత్తానికి కూడా ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ అయితే చేసేసుకోవాలండి. నాకు ఇక్కడ కొంచెం క్లాత్ అయితే సరిపోలేదండి. దానికైతే నేను క్లాత్కి జాయింట్ అయితే చేసేసుకుంటాను. ఇక్కడ కట్ చేసిన క్లాత్ అయితే ఉంది కదండి, ఈ క్లాత్ని అక్కడ సరిపోకుండా ఉన్న జాగాలో అయితే నేనైతే జాయింట్ అయితే చేసేసుకుంటానండి. 2 సైడ్స్గా జాయింట్ అయితే చేసేసుకుంటాను. చూడండి ఇదే విధంగా 2 సైడ్స్గా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి 2 సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ అనేది పెట్టేసుకోవాలండి. మనం ఎక్కడి వరకు అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో 3.5 ఇంచ్ దగ్గరికి ఆ విధంగా మార్క్ చేసేసుకున్న దగ్గరికి ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. మీకు పఫ్ సైజ్ కొంచెం పెద్దగా కావాలనుకుంటే 3 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు అండి లెంత్ అనేది. నేనైతే 1.5 ఇంచ్ మాత్రమే పెట్టుకున్నాను. మరీ ఎక్కువ పఫ్ నాకు అవసరం లేదు కాబట్టి అలా తీసుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని బ్లౌజ్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత నేను వేసుకుని కూడా చూపించాను ఎలా ఉంటుందనేది కూడా చూడండి. మీరు వీడియో లాస్ట్లో అయితే చూడొచ్చును. ఇలా అయితే ఉంటుందండి, చిన్న పఫ్ అయితే వస్తుంది. ఈ విధంగా చూడండి నేను వేసుకుని కూడా చూపించాను. ఈ విధంగా పైన మాత్రమే కొద్దిగా పఫ్ ఉంటుంది, కింద అయితే నార్మల్ హ్యాండ్ అయితే ఏ విధంగా ఉంటుందో అలాగే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.